within the minutes, and that's why thousands of liters of water come through the slope of the mountains in just a few minutes. And that's what happened in the Uttarkashi, in the Herschel area this afternoon. And this is హ్యాండీ నమస్తే అందరికీ. ఉత్తరకాశీలో ఫ్లడ్స్ రావటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అందరికీ మీరు చూస్తున్నారు కదా. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది, దీన్ని ఇంకెప్పటికీ మనం నివారించలేమా? ఈ 3 థింగ్స్ మీద నేను కొంచెం రీసెర్చ్ చేసి నేను మీకు చెప్తున్నాను. ఈ ఉత్తరకాశీలో ఈ ఫ్లడ్స్ అనేవి కొత్త కాదు. ఆల్మోస్ట్ మన హిస్టరీ చూసుకుంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. రీజన్ ఏంటంటే ఆ ఏరియా అలాంటిది. అంటే ఇప్పుడు ఆ ఏరియా ఏంటంటే స్టీపీ మౌంటైన్ ఉన్న ఏరియా అనమాట. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే మీకు వీటిని ఇంగ్లీష్లో కెన్యన్స్ అంటాం అనమాట. అమెరికాలో గ్రాండ్ కెన్యన్ ఇట్లా ఉంటాయి అనమాట. ఇవేంటంటే మీకు వీటి చుట్టుపక్కల రివర్స్ ఉంటాయి. ఆ రివర్స్ ఫ్లో వల్ల ఆ మధ్యలో మౌంటైన్ అయితే ఉంటుందో ఆ రివర్ వెళ్ళే ఆ ఫ్లోకి ఆ మౌంటైన్ కోసుకుపోతుంది. అర్థమైందా? ఆ కోసుకుపోవటం వల్ల ఏమవుతుందంటే కొన్ని ప్లేసెస్లో ఇది క్రియేట్ స్టీప్ మౌంటైన్, అంటే షార్ప్గా అలా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాటి యొక్క ఆ మౌంటైన్ యొక్క విడ్త్కి లెంత్కి ఈ కోసుకుపోవటం వల్ల చాలా డిఫరెన్స్ ఏర్పడుతుంది. దీనివల్ల ఎందుకు జరుగుతుంది ఈ క్లౌడ్ బస్ట్ అనేది? ఈ మౌంటైన్ ఏరియాస్లో ఎప్పుడైతే ఇలా స్టీప్ ఫోర్స్ ఇట్లా క్రియేట్ అయినప్పుడు నారో వ్యాలీ ఫోర్స్ క్రియేట్ అవుతాయి. నారో వ్యాలీ ఫోర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ అదొక జియోలాజికల్ టర్మినాలజీ. అది ఈ రివర్స్ కోర్సుకుపోవడం వల్ల క్రియేట్ అయిన ఆ ఎరోషన్స్ వల్ల మీకు ఆ క్లైమేట్ చేంజ్ వల్ల అండ్ ఆల్సో మాన్సూన్ విండ్స్, తర్వాత మీకు ఇది వినే ఉంటారు మన విండ్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి ఒక ఇంకో కాంటినెంట్కి బేస్డ్ ఆన్ సీజన్స్ అనమాట. ఆ విండ్ ఫ్లోనే మనం డివైడ్ చేసుకుంటాం సీజన్స్ కింద. ఎంత బేసిక్ సోషల్ స్టడీస్. సో ఈ కండిషన్స్లో ఏమవుతుందంటే ఒక సడన్గా ఆల్ ఆఫ్ సడన్, అంటే అప్పుడు దాకా అంత బాగుంటుంది, విత్ ఇన్ మినిట్స్ సడన్గా చాలా భయంకరమైన వాన పడుతుంది అనమాట, ఉరుములు మెరుపులతో. దాన్ని మనం క్లౌడ్ బస్ట్ అంటాం. కానీ ఎందుకు అలా పడిద్ది అంటే మీ చెప్పిన కారణాలన్నీ, ఆ మౌంటైన్ ఏరియా అలాంటిది, తర్వాత టెంపరేచర్ ఫ్లక్చువేషన్స్, తర్వాత హ్యూమన్ ఫ్యాక్టర్స్ కూడా. అంటే ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్ లేకపోయినా తవ్వేయటము, ఇల్లు కట్టేయటము, ఎందుకంటే అవన్నీ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఏరియాస్ కదా. సో చిన్న చిన్న స్మాల్ స్కేల్ వెండర్స్ అయితేనేమి, లేకపోతే ఎవరి బిజినెస్ వాళ్ళ కోసమో మీకు తెలిసిందే కదా ఇండియాలో ఇట్స్ వెరీ కామన్. సో ఎనీవే ఇలా సడన్గా రెయిన్ఫాల్ క్రియేట్ పట్టడం వల్ల ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ సడన్ ఇట్ విల్ క్రియేట్ క్లౌడ్ బస్ట్. క్లౌడ్ బస్ట్ అంటే ఏంటంటే విత్ ఇన్ 1 అవర్లో ఒక 10 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ వాన పడితే వీ కాల్ ఇట్ క్లౌడ్ బస్ట్ అనమాట. ఇమాజిన్ చేయండి, 1 గంటలో 10 సెంటీమీటర్ల వాన అంటే కొన్ని వేల కిలోమీటర్లలో. జస్ట్ ఇమాజిన్ ఎంత వాటర్ అనేది అక్కడ పడుతుందో. సో ఇదంతా ఏమైంది అంటే ఆబ్వియస్లీ మౌంటైన్ ఏరియా కదా, పైన అంతా కిందకే రావాలి. ఈ మౌంటైన్ అంతా స్టీప్గా ఉంటుంది కదా, ఇట్లాగా మధ్యలో దారుల్లో సడన్గా వాటర్ ఫాల్ అంతా పైన రిటర్న్ చేయడానికి ఏం టెక్నాలజీ లేదు కాబట్టి మనకి మొత్తం ఒకసారికి కింద కొట్టేస్తుంది ఫ్లో అంతా. ఈ ప్రాసెస్లో ఏమైంది, వాటిలో ఆల్రెడీ మౌంటైన్ ఆ రివర్స్ ఫోర్స్ వల్ల కట్ అయిపోయిందా, ఆ స్టీప్ అయిపోయిందా. ఈ ప్రాసెస్లో ఏమైందంటే ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అంటే కొంచెం మౌంటైన్ అంతా మీకు చెప్పాను ఇందాక లెంత్కి విడ్త్కి సంబంధం ఉంటుందని చెప్పేసి. దీనివల్ల ఏమైందంటే సడన్గా వాటర్ ఎక్కువ పట్టడం వల్ల ల్యాండ్ స్లైడ్ అయిపోయి సడన్గా అక్కడ మీకు రాళ్ళు విరిగిపోవటము, ఆ వాటర్ ఫ్లోకి మొత్తం కింద ఉన్న ఇల్లు మొత్తం కొట్టుకుపోతాయి. సో దీనివల్ల ప్రాణ నష్టమే కాదు, ఆస్తి నష్టం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ వచ్చిన వరదల్లో 2013 నుంచి 2020 దాకా మీరు డేటా చూసుకుంటే మొత్తం ఇప్పుడు దాకా 6 నుంచి 7 సార్లు చాలా హెవీగా వచ్చాయి. వీటన్నిటిలో వర్స్ట్ థింగ్ ఏంటంటే మీరు బాగా చూసే ఉంటారు 2013 కేదార్నాథ్ వరదలు. అప్పుడైతే ఇంకా దారుణం, 6,000 మంది చనిపోయారు. 6,000 people were lost their life in 2013 కేదార్నాథ్ ఫ్లడ్స్. ఆఫ్టర్ అతిపెద్ద వరదలు ఎప్పుడు వచ్చినాయంటే మళ్ళీ 2022లో ఆగస్టులో సెప్టెంబర్లో వచ్చినాయి. తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్లో పక్క రోజుల్లో వేరే ప్లేస్లో వచ్చినాయి. సేమ్ స్టేట్ డిఫరెంట్ ప్లేస్లో వచ్చింది వరదలు. మళ్ళీ నిన్నగాక మన జూన్లో వచ్చింది, అది యమునోత్రి హైవే మొత్తం కొట్టుకుపోయింది చూశారు. ఇప్పుడు ఉత్తరకాశీలో వచ్చింది. అసలు గంగోత్రి, యమునోత్రి అంటే ఈ ప్లేసెస్ ఎందుకు సిగ్నిఫికెన్స్ మనకి, ఎస్పెషల్ ఇండియన్స్కి? చార్ధామ్ యాత్ర ప్రతి మనిషి జీవితం మొత్తంలో కనీసం ఒకసారి చేయాలంటారు చార్ధామ్ యాత్ర. చాలామంది మనకు ఏజ్ కొంచెం 50 years వచ్చిన తర్వాత అందరూ వెళ్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఎక్కువ పెద్దవాళ్ళే కదా. సో చూడండి, 2013లో 6,000 మంది చనిపోతే అందరూ అయ్యో పాపం చనిపోయారు అని చెప్పేసి బాధపడటం ఒక ఎత్తు అయితే, అప్పుడు ఒక మిరాకిల్ జరిగింది.
అది గాడ్స్ మిరాకిల్. అది మీకు తెలుసు కదా, శివుడి విగ్రహం అక్కడ ఉంటే వెనకాల పెద్ద బండరాయి వచ్చి శివుడి విగ్రహానికి ఏం కాకుండా దాన్ని కాపాడింది కదా, అంతవరకు బాగానే ఉంది కదా. సో శివుడి విగ్రహం బై లక్ గాడ్స్ మిరాకిల్ అది వచ్చి కాపాడింది బాగానే ఉంది కదా. కానీ 6,000 మంది చనిపోయారు. కానీ అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా ఎటువంటి మెజర్స్ తీసుకున్నారని చెప్పేసి ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ చెప్పలేదు. నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, ఇందులో స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఉంటుంది హై ప్రయారిటీ. ఎందుకంటే ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకొని రూల్ ఏం లేదు కదా. ఎందుకంటే ఆ స్టేట్లో వచ్చే ఫండ్స్ అంతా, టూరిజం ఫండ్స్ అంతా ఇట్ గో టు స్టేట్ గవర్నమెంట్. సో ఆ స్టేట్ గవర్నమెంట్ అనేది ఇంతవరకు ఏ మెజర్స్ తీసుకుంది నేనైతే ఏం చూడలేదు, నేను వినలేదు. సరే, ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత అడ్వాన్స్ అయిపోయి ఏ అంటున్నాము, మూన్ అంటున్నాము, కానీ స్టిల్ మనకి 2013లో వచ్చిన వరదలతో కన్నా ఇంకా వస్తూనే ఉన్నాయి, ఇంకా వీఆర్ స్టిల్ లూజింగ్ లైఫ్స్. డిఫరెన్స్ ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నయాగరా ఫాల్స్ అని చెప్పేసి ఒకటి ఉంది అమెరికాలో. నయాగరా ఫాల్స్ నేను 2019లో వెళ్ళాను, నేను మళ్ళీ మొన్న వెళ్ళాను 2025లో. నేను 2095లో వెళ్ళిన నయాగరా ఫాల్స్ కన్నా మన ఇంకా చాలా బాగుందంటే వాటర్ ఫాల్స్ ఏదో గొప్పగా ఉందని కాదు. ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడ వాటర్ ఫాల్సే. ఇంకా చెప్పాలంటే నయాగరా ఫాల్స్ కానీ ఇండియాలో చాలా గొప్ప ఫాల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆ ఫెసిలిటీసు, ఆ నీట్నెస్, క్లీన్లీనెస్, తర్వాత ఆ ఫాల్స్ని చూపించే యాంగిల్స్, ఆ విధానము, ద వే దే కంట్రోల్ క్రౌడ్, ఇది మ్యాటర్. సో సింపుల్ చెప్పాలంటే ద వే దే ప్రిజర్వ్ ది న్యాచురల్ బ్యూటీ, న్యాచురల్ గిఫ్ట్, దట్ ఈస్ వేర్ ఇట్ విల్ క్రియేట్ బ్యూటీ, అంతే కదా. సో ఇప్పుడు మనం చేసే పని ఏంటి, ఏముందిలే మనం తినేయటం పడేయటం, కనీసం అది దేవుడి ప్లేసే, లేకపోతే అది కేదార్నాథ్ ఎంత గొప్ప స్థలము, శివుడు తిరిగిన నేల, ఇవన్నీ మనకు గుర్తుండవు. మనం వెళ్ళేటప్పుడు మనకేమన్నా కనీసము, ఇంకా చాలామంది అయితే ఇంక చెప్పకూడదు కానీ 1-2 కూడా ఇంకా అక్కడే చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. సరే, దీనికి కారణం ఓన్లీ టూరిస్ట్ ప్రాబ్లమా అంటే ఈవెన్ గవర్నమెంట్ కూడా చాలా తీసుకోవాలి హై ప్రయారిటీ మెజర్స్ అయితే ఇవన్నీ కూడా. సో గవర్నమెంట్ నుంచి ఉండాలి, మన వైపు నుంచి ఉండాలి. ఇది ఇలా ఈ రోజుకి మనం ఇది ఇట్లా ఇంప్లిమెంట్ చేయకపోతే నాట్ ఓన్లీ నో, నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇంకా వీ విల్ సీ లాట్ మోర్ ఫ్లడ్స్, వీ విల్ సీ లాట్ మోర్ హ్యూమన్ డివాస్టేషన్. సో దీస్ వెరీ బ్యాడ్. హోప్ఫుల్లీ ఆ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేసుకొని, ఐ హోప్ దే రియల్ ఇంప్లిమెంట్ సమ్ బెటర్ వే టు కంట్రోల్ ఆల్ దీస్ ఫ్లడ్స్ అండ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్.